శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయోశ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఆత్మీయ మిత్రులారా, మనం భగవాన్ శ్రీరామకృష్ణుల గృహస్థ శిష్యులు భక్తులు అయినటువంటి వారి చరిత్రల గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలో మనం ఈరోజు ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి భక్తుడు సురేంద్రనాథ్ మిత్ర. రామకృష్ణ సంఘ చరిత్రలో చాలా ప్రాధాన్యత ప్రాముఖ్యత కలిగినటువంటి వ్యక్తి. రామకృష్ణుల వారి యొక్క అంతరంగిక భక్తులలో ప్రముఖుడు అయినటువంటి వ్యక్తి సురేంద్రనాథ్. ఆనాటి కలకత్తా సమాజం ఒక విచిత్రమైన పోకడలతో పాశ్చాత్య సంస్కృతిని జీవన విధానంలో మేళవించుకుంటూ ఒక విచ్చలవిడితనంతో విశృంఖల భావనలతో వెళుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఒక నైతిక నియమాలు, ఒక ఆచార వ్యవహారాలు, వీటన్నిటి పట్ల ఒక తిరస్కార భావం చాలా ఉండేది ఆనాటి సమాజంలో. భలే విచిత్రం అస్సలు. ఎప్పుడైతే ఈ భౌతికమైన సుఖలాలసను ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ వచ్చినటువంటి పాశ్చాత్య సంస్కృతిని ప్రవేశపెట్టడానికి వీలుగా ఆంగ్ల విద్యని ఏ సంవత్సరంలో అయితే ప్రవేశపెట్టారో అదే సంవత్సరంలో గురుదేవులు జన్మించారు. ఎంత అద్భుతమో చూడండి అస్సలు. అట్లాగా ఈ పాశ్చాత్య భావజాల తాకిడితో ప్రభావం అయిపోయినటువంటి అనేక మంది యువతల్లో వ్యక్తులలో ఈ సురేంద్రనాథ్ కూడా ఒకడు. అంటే ఒక నియమం లేనటువంటి జీవితం, ఒక క్రమశిక్షణ లేనటువంటి జీవితం, ఒక పాప భీతి దైవభక్తి లేనటువంటి జీవితాలు గడిపేటువంటి అనేక మంది యువతకి వ్యక్తులకి ఒక ప్రతీక సురేంద్రనాథ్. అటువంటి విచ్చలవిడి జీవితం గడుపుతున్నాడు. గొప్ప ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా సంపాదనంతా కూడా అనేక దుర్వ్యసనాలు, తాగుడు, ఒక అప్రతిష్టమైనటువంటి అనేక మంది స్త్రీల దగ్గరికి వెళ్ళడం, ఇట్లాంటి అనేక అలవాట్లు ఉన్నాయి ఆయనకి. అయితే ఈ అలవాట్లు విచ్చలవిడిగా ఉండడం కూడా మనిషికి ఏదో ఒక సమయంలో ఒక వెలితి. అసలు ఏమిటి అర్థం పర్థం లేనటువంటి పరుగులు ఉరుకులు, ఈ సుఖాలు, ఈ భోగాలు, ఈ అనుభవించినటువంటి ఇవన్నీ కూడా అతనిలో కొద్దో గొప్ప ఒక అసహ్యకరమైనటువంటి, తన మీద తనకి అసహించుకునేటువంటి ఒక ఏం చేయాలో తోచినటువంటి ఒక స్తబ్దత ఏర్పడుతుంది కొంతమందికి జీవితంలో. అటువంటి స్తబ్దతని అనుభవించినప్పుడు చనిపోవాలన్నా అనిపిస్తుంది, లేదా ఆ స్తబ్దత నుంచి బయటపడడానికి ఎవరైనా మహాత్ముల్ని ఆశ్రయించాలి అనన్నా అనిపిస్తుంది. మన రామచంద్ర దత్త ఈ విధమైన ఇట్లాంటి దుఃఖం కాదు, ఆయనకి కూతురు చనిపోవడం వల్ల ఏర్పడిన దుఃఖంతో వెళ్తాడు కదా గురుదేవుల దగ్గరికి. అట్లా అనేక చిత్ర విచిత్రమైనటువంటి నేపథ్యాలతో, జీవిత వృత్తాంతాలతో, జీవితంలో జరిగినటువంటి సంఘటనలతో తల్లడిల్లిపోయి వెళ్ళిన వాళ్ళు, అసలు ఆయన పట్ల వ్యతిరేక భావంతో వెళ్ళిన వాళ్ళు ఎంత గొప్పగా ఆయన భక్తిలో, ఆయన సేవలో తరించిపోయారండి. అట్లాగా పూర్తి వ్యతిరేక భావనతో వెళ్ళినటువంటి వాడు ఇదిగో ఈ సురేంద్రనాథ్. ఎట్లా వెళ్తాడు సురేంద్రనాథ్? రామచంద్ర దత్తాకి దాయాది ఇరుగు పొరుగు వాళ్ళు అన్నమాట. రామచంద్ర దత్త అప్పటికే గురుదేవుల దగ్గరికి వెళ్ళి వస్తున్నాడు. గురుదేవుల యొక్క దివ్యత్వము, ఆ మహత్వపూర్ణమైనటువంటి ఆ జీవితము అంతా కూడా తెలిసినటువంటి వాడు రామచంద్ర దత్త. ఇదిగో
మహానుభావుడు ఒక ఆయన ఉన్నారు, గురువు గారు, పరమహంసలు వారు, వారి దగ్గరికి రా, నీకు మనశ్శాంతిగా ఉంటుంది. ఏదో తప్పించిపోతున్నావు, జీవితం అంతా నీకు గాడి తప్పిపోయినటువంటి ఒక పద్ధతిలో వెళ్ళిపోతుంది, అశాంతితో కుమిలిపోతున్నావు కదా, రా వెళదాము అని అంటాడు. అంటే ఇట్లాంటి సాధువుల్ని ఇట్లాంటి వాళ్ళని ఎంతమందిని చూశాను నేను ఎందుకు రావాలి, వచ్చినా కూడా మీరు అంత హంసలు, మీ మధ్యలో నేను ఒక కొంగలాగా ఉంటాను, నాకు అసలు అవసరమే లేదు, నేను రాను అంటాడు. ఎంతో బలవంతం చేసి రామచంద్ర దత్త తీసుకోపోతాడు సురేంద్రనాథ్ మిత్రాన్ని. అప్పుడు కూడా ఏం చెప్తాడో తెలుసా అండి, నాకు అసలు ఇష్టం లేదు, ఎందుకో తీసుకుపోతున్నావు, ఇదిగో నాకు అక్కడగాన ఆయన దొంగ సాధువు అని తెలుసుకున్నాను అనుకో, ఆయన చెవులు అట్లే తిప్పేస్తా, మెలిపెట్టేస్తా అంటాడండి. అట్లే చేద్దులేరా అని చెప్పి తీసుకెళ్తాడు రామచంద్ర దత్త. భలే ఉంటుంది చూడండి. వెళ్ళిన తర్వాత కూర్చుంటారు. ఎప్పుడు అక్కడ ఒక గొప్ప దివ్యమైనటువంటి అద్భుతమైన ప్రసంగాలు జరుగుతూ ఉంటాయి కదా, చాలా సరళమైనటువంటి మాటల ద్వారా, కథల ద్వారా, మనం నిత్యము చూసేటువంటి అనేక సన్నివేశాల ద్వారా, విషయాల ద్వారా గొప్ప సత్యాలని మనసులో నాటుకునేటట్లు చేయడంలో ఎంత నిష్ణాతులో గురుదేవులు, ఎంత దట్టో గురుదేవులు చెప్పలేము. అందుకనే మన గుంటూరు శారదా మఠంలో ఉన్నటువంటి మహానుభావురాలు ఒక తల్లి, అక్కడ మొత్తము అధ్యక్షులుగా ఉన్నటువంటి మహానుభావురాలు, మహా యోగశక్తి కలిగినటువంటి తల్లి, మహాపవిత్ర మానసం కలిగిన భవానీ ప్రాణమాత, ఆ తల్లి దగ్గర సహాయకురాలుగా ఉంటూ అక్కడ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఇంకొక మాతాజీ ప్రవ్రాజిక త్యాగనిష్ట ప్రాణ ఆ తల్లి రామకృష్ణ ప్రభలో కూడా ఎంత గొప్ప ఆర్టికల్స్ రాస్తుంటారో తెలుసా అండి. వాళ్ళకి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అందులో ఉపమా రామకృష్ణస్య అన్న శీర్షిక కింద ఆ తల్లి ఎంత అద్భుతంగా గురుదేవులు చెప్పినటువంటి అనేక కథలు, సంఘటనలు, సన్నివేశాలు, ఉదంతాలు వీటన్నింటినీ తీసుకొని ఒక అంశానికి ఒక శీర్షిక కింద కొన్ని తీసుకొని చెప్తూ వస్తున్నారు ఆ తల్లి ఏం చెప్పినా, ఏమి రాసినా అంత లోతుగా, అంత అద్భుతంగా, అంత అపురూపంగా రాస్తారు, చెప్తారండి. ఒక ఉపమా కాళిదాసస్య అని సంస్కృత సాహిత్యంలో ఒక నానుడు ఉంది. అంటే ఉపమాలంకారం అంటే పోల్చి చెప్పడం అన్నది కాళిదాసు మహాకవికి మాత్రమే చెల్లింది అన్నట్టుగా ఉపమా రామకృష్ణస్య, అసలు ఎంత అద్భుతంగా పెట్టారు చూడండి ఆ పేరు కూడా. అంటే గురుదేవులు చెప్పిన సమస్తమైన కథలన్నింటినీ కూడా, ఇప్పుడు ఉదాహరణకి అహంకారాన్ని ఎలా నిర్మూలించాలి, దీనికి అక్కడక్కడ గురుదేవులు చెప్పిన వాటిలన్నింటినీ ఈ శీర్షిక కింద తీసుకొని వస్తూ కథల ద్వారా ఎలా చెప్పారు అన్నది చెప్తారు ఆ తల్లి. అట్లాగా ఇప్పుడు ఒక ఉదంతాన్ని చెప్పబోతున్నారు గురుదేవులు. అదేమిటి అంటే ఇంచుమించు ఈ అహంకారం లేకుండా ఉండడం గురించి అన్నమాట. ఇప్పుడు మనము అందరము చూస్తూ ఉంటాం కదా, పిల్లులు, దాన్ని ఏమంటారంటే శాస్త్రంలో మార్జాల న్యాయము, మర్కట కిశోర న్యాయము అని అంటారు. మార్జాలం అంటే పిల్లి, మర్కటం అంటే కోతి. ఈ రెండు బిడ్డల్ని ఏ విధంగా పట్టుకొని వెళ్తాయి. పిల్లి మెత్తగా ఒక విధమైనటువంటి నైపుణ్యంతో టెక్నిక్ గా దాని మెడ దగ్గర ఖర్చు పట్టుకుంటుంది పిల్లని. సురక్షితం, తాను ఎక్కడ సురక్షితముగా ఉంటుంది అనుకుంటుందో అక్కడికి తీసుకుపోయి పిల్లి తన పిల్లలంతా పెడతా వస్తుంది. అదే కోతి చూడండి, కోతి పిల్ల చూడండి, గట్టిగా పొట్టకేసి పట్టుకుంటుంది. కోతి పిల్ల అంటే తన ప్రయత్నంతో పట్టుకుంటుంది అన్నమాట. తల్లి పొట్టని గట్టిగా పట్టుకుంటుంది. అదే బెఫారుగా అసలు ఏమి నిష్పూచిగా వెళ్తా ఉంటుంది తల్లి. అంటే బిడ్డ ఒకటి ఉందని కానీ దాన్ని చాలా జాగ్రత్తగా వెళ్ళాలని కాదు, అట్లా ఉన్నట్టు అనిపించదు మనకి. దాని పాటికి అది పోతూ ఉంటుంది, దాన్ని ఇది గట్టిగా ఖర్చుకొని ఉంటుంది అనమాట. దీనిని గురుదేవులు ఎంత అద్భుతంగా అన్వయించి చెప్తున్నారో అప్పుడు ఆ సందర్భంలో మన సురేంద్రనాథ్ వీళ్ళు వెళ్ళినప్పుడు చూడండి. అవును, మనిషి ఎందుకయ్యా అన్నీ నేను చేస్తున్నాను, నా వల్ల జరుగుతున్నాయి అనేటువంటి ఒకనొక అహంకారంతో ఈ కోతిలాగా పట్టుకుంటాడే, నేను చేస్తాను, నా ప్రయత్నం ఉంది, దీంట్లో నా కృషి ఉంది, నా సమర్థత ఉంది, ఎందుకు అనుకోవాలి? అన్ని సమస్తము భగవంతుడికే వదిలేసి ఆయన ఇచ్చ ప్రకారమే ఇవన్నీ జరుగుతున్నాయి, నాదేముంది, నిమిత్త మాత్రుణ్ణి
అనేటువంటి ఒక శరణాగతి భావంతో మొత్తము భగవంతుడి ఇచ్చకే వదిలేసి నిశ్చింతగా ఉండేటువంటి స్థితి మనకి అక్కడ పిల్లలాగా ఎందుకు ఉండకూడదు ఒక వ్యక్తి అట్లా ఉండాలి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు గురువు గారు. ఇది ఎందుకనో సురేంద్రనాథ్ అంతరాంతరాల్లోకి మనస్సు లోపలి పొరల్లోకి అట్లే చొచ్చుకొని పోతుంది. ఓహో, నా మొత్తము అశాంతిమయమైనటువంటి జీవితానికి అంతటికి, అస్తవ్యస్తమైనటువంటి నా జీవనానికి అంతటికి కూడా కారణం ఇదేనేమో. అవును, ఖచ్చితంగా ఇదే. నేను భగవంతుడి మీద భారము వేయలేదు, అంతా నా నిర్వాకంగానే భావిస్తూ వచ్చాను. అదే కదా భక్తుడికి మిగతా వ్యక్తులకి ఉన్నటువంటి తేడా. అట్లాగా ఒక జ్ఞానోదయమైనట్లుగా అవుతుంది. చలించిపోతాడు. అసలు ఎవరబ్బాయినా అనుకుంటాడు, ఆశ్చర్యపోతాడు, అమితమైనటువంటి ఆకర్షణని పెంచుకుంటాడు, ఒక పూజనీయ భావాన్ని పెంచుకుంటాడు. ఎంత మారిపోతాడండి సురేంద్రనాథ్! కేవలం కొన్ని మాటలతో, ప్రథమ దర్శనంతోనే గురుదేవులకి ఆ పాదాక్రాంతుడైపోయాడు సురేంద్రనాథ్. తర్వాత చెప్తాడు, అయ్యో నేను ఆయన చెవులు మెలిపెడతానని వెళ్ళాను కదా, ఆయనే నా చెవులు మెలిపెట్టేశారు అని. అప్పుడు గురుదేవులు చక్కగా దగ్గరికి పిలిచి తన అంతరంగికలతో మాట్లాడినట్లే చక్కగా ప్రేమగా మాట్లాడతారు. ఎప్పుడు ఎవ్వరు వెళ్ళినా కూడా గురుదేవులు ఆ ప్రేమ తత్వంతోనే, ఆ మధురమైనటువంటి నైజం, ఆ స్వభావం, అందరూ చెప్పేది అదే, ఆ ప్రేమ తత్వం. దాంతోనే ఎంత అద్భుతంగా మనిషిని ఆకట్టుకుంటారో ఆ ప్రేమ తత్వంతో చెప్పలేము. అట్లాగా మన సురేంద్రనాథ్ మిత్రాన్ని కూడా ఆకట్టుకుంటారు గురుదేవులు. అప్పటి నుంచి బాగా వెళ్తూ వస్తూ ఉన్నాడు. విచిత్రం ఏమంటే గురుదేవుల దగ్గరికి వెళ్తున్నప్పటికీ కూడా అతనిలో ఉన్న ఎక్కడో ఏ మూలలో ఉన్న భక్తి భావన మేల్కొంది భగవంతుడి పట్ల. వీళ్ళు కుటుంబము, వంశము అంత తరతరాలుగా కూడా అమ్మవారిని ఆరాధించేటువంటి సంప్రదాయం వీళ్ళకుందన్నమాట. అప్పుడు తన ఇంట్లో ఒక అమ్మవారికి ఒక పెద్ద గొప్ప పూజా మందిరాన్ని తయారు చేసుకుంటాడు. గొప్పగా అమ్మవారి పూజలు చేసుకుంటూ ఉన్నాడు. అమ్మవారి కోసం పరితపిస్తాడు. విచిత్రంగా పాత అలవాట్లు మానుకోలేదండి. అది అద్భుతమైన విషయం అక్కడ. అంటే గురుదేవులకి ఎవరో చెప్తారు, మీ దగ్గరికి వచ్చి పోతున్నాడు, కానీ ఇదిగో ఈ చెడ్డ ప్రవర్తన ఉందే, దుష్ప్రవర్తన, ఈ అలవాట్లు, దుర్మార్గమైన అలవాట్లు, ఇవన్నీ ఏమీ మానుకోలేదు గురుదేవా అని చెప్తారు వెళ్ళి. అలాగా, ఏం పర్వాలేదులే, అతనిలో ఇంకా కొంచెం ఆ భోగ వాసన మిగిలింది, ఏం కాదు, అవన్నీ కొంచెం అనుభవించేసిన తర్వాత ఎంతో పవిత్రుడవుతాడు, పునీతుడవుతాడు, అతను జగజ్జన్ని బిడ్డ అని చెప్తారండి గురుదేవులు. ఇది తెలుస్తుంది మన సురేంద్రనాథ్కి. ఎంత ఆశ్చర్యపోతాడో, తట్టుకోలేకపోతాడు. ఇటువంటి వాణ్ణి గురుదేవులు కేవలం తమ ప్రేమ ఆప్యాయతలతో మార్చేస్తారు. ఎంత అద్భుతమైన విషయం చూడండి. రామచంద్ర దత్తాకి మాత్రము ఏంటిది, ఒక పక్క గురుదేవుల దగ్గరికి వెళ్తాడు, ఒక పక్క ఇట్లాంటి నీచమైన స్థలాలకంతా వెళ్తున్నాడు, ఈ చెడ్డ అలవాట్లు మానుకోలేదే, ఇటువంటి పచ్చి తాగుబోతు గురుదేవులు శిష్యులలో ఒకడు అని తెలిస్తే ఎంత అప్రతిష్ట స్వామి తండ్రి అని చెప్పి గొడవ పెట్టుకుంటాడు. నువ్వు ఈ అలవాటు మానేస్తావా లేదా? అవునులే, నేను గురుదేవుల దగ్గరికి పోతూనే ఉన్నాను కదా, ఈ అలవాటు మంచిది కాదు అన్నప్పుడు గురుదేవులు నాకు చెప్పుంటారు కదా మానేయమని చెప్పి, నాకేం చెప్పలేదు కదా గురుదేవులు అంటాడు. అంటే ఒక తర్కంగా వాదిస్తాడు అనమాట, వితండవాదంగా. సరే అయితే ఒక పని చేద్దాం, ఈరోజు ఇద్దరు వెళ్దాం గురుదేవుల దగ్గరికి, ఈ ప్రస్తావన తెస్తారా తనమంతట తమే గురుదేవులు, చూద్దాం గురుదేవులు ఏం చెప్తే అది చేస్తాను, మనం ఏం చెప్పకూడదు, గమ్ముని వెళ్దామని చెప్పి ఇద్దరు వెళ్తారు. వెళితే అక్కడ ఒక దివ్య పారవస్య స్థితిలో ఒకలో చెట్టు అని ఉంటుంది, అక్కడ ఆ చెట్టు కింద కూర్చొని ఉన్నారు గురుదేవులు. అవును సురేంద్ర, నువ్వు మంచిదే, నువ్వు తాగుతున్నావు కదా, ఒక పని చెయ్యి, నువ్వు జగజ్జననికి అదొక నైవేద్యంగా సమర్పించి మళ్ళీ తీసుకోవయ్యా, అట్లా అని చెప్పి నువ్వు మరీ మితిమించి తాగకు. నీకు క్రమక్రమంగా అలా తీసుకోవడం వల్ల ఈ మత్తుకు మించినటువంటి ఒక దివ్యోన్మత్తత
దివ్యానందము నీకు లభిస్తుందయ్యా అని చెప్తారండి. ఏం పరిష్కారం ఉండేది? అంతే. అప్పటి నుంచి విచిత్రంగా సురేంద్రనాథ్ ఏం చేస్తాడంటే సాయంత్రం పూట తాను ఎప్పుడు స్వీకరించాలనుకుంటాడో మద్యాన్ని అమ్మకి బాగా పూజ చేసి జగజ్జననికి ఆ తల్లికి నైవేద్యం లాగా సమర్పిస్తాడండి. విచిత్రంగా దానిని ప్రసాదం లాగా పుచ్చుకునేటప్పుడు ఈ గర్భం లోపల నుంచి ఏదో శోకం, ఏదో ఆర్తి, దుఃఖం తనుకొని వచ్చి ఆ శోకార్తుడే విలవిల విలవిల ఏడ్చేస్తాడు. ప్రక్షాళనం అయిపోతుంది అతని పాపం అంతా కూడా. అట్లాగా నిరంతరం ఏడుస్తాడు. ఆ తల్లి కోసం విలిపిస్తాడు. అంత గొప్ప భక్తి మార్గంలోకి వెళ్ళిపోతూ వస్తున్నాడు. తనకే తెలియకుండా ఆ జగజ్జనని కోసం అంత విలిపిస్తాడు. అమ్మా 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 అంటూ. ఇదేం విచిత్రమైనటువంటి పరివర్తన చూడండి. గురుదేవులు ఎటువంటి వాళ్ళని ఎటువంటి విధానాల ద్వారా ఎంత గొప్ప మూసలోకి మలచిపోస్తున్నారో చూడండి. ఒక్కొక్కరు చరిత్రలు చదివితే అంత అద్భుతం అండి. గురుదేవుల యొక్క మామూలుగా మనము విష్ణు సహస్రనామాల్లో చదువుకుంటాం త్వష్ట అని చెప్పి. ఎందుకు ఆదిత్య హృదయంలో కూడా చదువుకుంటాం కదా త్వష్ట అని. అంటే మలచువాడు అని అర్థం అండి దానికి. అట్లా మలుస్తున్నారండి ఆయన స్వామి తండ్రి గురుదేవులు. ఎంత గొప్పగా మారిపోతూ వస్తున్నాడు. తనకే తెలీదు ఇంత మార్పు తనలో వస్తోంది అని. అట్లా జరుగుతూ వస్తుంది. ఒకసారి కేదార్ అనేటువంటి భక్తుడు అడుగుతాడనమాట, గురుదేవా మీ దగ్గరికి ఇన్ని సంవత్సరాలుగా వస్తున్నారు కదా వీళ్ళకి ఏదైనా మంత్రోపదేశమో ఏదైనా ఒక మంచి స్థితితో ఏమి ఇవ్వకుండా ఇట్లా చేస్తున్నారే, తిప్పించుకుంటున్నారే వీళ్ళనేనంటే, అప్పుడు ఈ సురేంద్ర ఏం చేస్తాడంటే పోయి పాదాల మీద పడిపోయి తన యొక్క ఆ నిర్లజ్జాపూరితమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక విచ్చలవిడితనంగా తాను విశృంఖలత్వాన్ని ప్రదర్శిస్తూ జీవించిన జీవితానికి అంతటికీ కూడా పశ్చాత్తాప హృదయంతో ఎట్లా ఏడుస్తాడంటే బోర్మని గురుదేవుల పాదాలు పట్టుకొని ఏడ్చేస్తాడు. గురుదేవులకి అర్థమవుతుంది తాను చేసిన పాపాలన్నింటినీ కూడా ఈ కన్నీటితో కడిగేసుకుంటున్నాడు, ప్రక్షాళన చేసుకుంటున్నాడు. పశ్చాత్తాపంతో ఇతని హృదయం పునీతమైంది అని చెప్పి, లేనైనా నువ్వు జగజ్జనని బిడ్డవి, నీలో యోగము భోగము రెండు ఉన్నాయి, అందుకని నువ్వు అలాగా ప్రవర్తించావు, ఏం పర్వాలేదు వెళ్ళు, అమ్మ అనుగ్రహం నీకు ఉంటుంది అని చెప్పి పంపిస్తారు. ఎంత గొప్ప విషయం చూడండి. అట్లా గురుదేవుల అనుగ్రహం లభిస్తుంది మన సురేంద్రనాథ్కి. ఈ సురేంద్రనాథ్కి ఒక గొప్ప చాలా ఇష్టమైన విషయం ఏమంటే గురుదేవుల్ని ఇంటికి పిలవడము. అది లేదు అంటే ఈ మన రామచంద్ర దత్తాకి కాంకూరుగాచిలో ఒక యోగోద్యానం ఉంది కదండి, ఒక ఉద్యానం గృహం ఉంది కదా, దాని పక్కనే మన ఇతనికి కూడా సురేంద్రనాథ్ కూడా అలాంటిదే ఉందన్నమాట. అక్కడికి గురుదేవుల్ని పిలిపించుకోవడము, భక్తులందరినీ పిలిపించుకోవడము, వీళ్ళ కోసము ఎంతో ఉదారంగా ఖర్చు పెడతాడండి. అసలు గురుదేవులు భక్తులకి సేవ చేసుకోవడం అంటే అతనికి చాలా చాలా ఇష్టం. గురుదేవులకి శిష్యులలో చాలా ఇష్టపడేటువంటి, నచ్చేటువంటి, మెచ్చుకునేటువంటి అంశము ఒక ఉదారతా భావం. తన డబ్బుని ఎప్పుడు కానీ దాచుకోకుండా నిస్వార్థంగా భక్తుల కోసము, సాధువుల కోసము, సమాజం కోసము ఖర్చు చేయడము, ఖర్చు పెట్టడము అనేటువంటి లక్షణాన్ని గురుదేవులు ఇష్టపడేవాళ్ళు. ఆ లక్షణం లేకపోతే దాన్ని వచ్చేటట్లు చేసేవాళ్ళు, దాన్ని పెంపొందేటట్లు కూడా చూసేవాళ్ళు అన్నమాట గురుదేవులు. ఈ లక్షణము, ఈ నైజము ఇతనిలో ఉందని గురుదేవులు అందరికీ చెప్పేవాళ్ళు, ప్రశంసించేవాళ్ళు. సురేంద్రనాథ్ ఒక ఉదారమైనటువంటి హృదయం కలిగినటువంటి అతను. ఈ ఉదారమైన హృదయం ఉంది కాబట్టి అతను ఉద్యోగస్తుడైనప్పటికీ, ఆ ఉద్యోగ నిర్వహణలో అబద్ధాలు చెప్పినప్పటికీ కూడా అతని చేతి నుంచి నేను స్వీకరిస్తున్నాను అని అంటారు. ఈ సురేంద్ర ఒకసారి ఏం చేస్తాడంటే తన గదిలో, దేవుడి గదిలో ఒక సంకల్పం అనుకుంటాడు. సరే గురుదేవుల దగ్గరికి వెళ్తున్నాను, ఆయన ఎంత మహనీయులో, ఎంత దివ్య పురుషులో, అంత బాగానే ఉంది. ఇప్పుడు నాకు గురుదేవులు నా దేవుడి గదిలో ఇప్పుడు కనిపిస్తే ఆయన నా పట్ల ఎంతో అనుగ్రహం కలిగి ఉన్నారని, మహనీయులని నేను నమ్ముతాను అనుకుంటాను. అట్లాగే గురుదేవులు 3 సార్లు కనిపిస్తారు. ఇక ఎక్కడో లోపలుండే కొద్ది అనుమానాలు కూడా పటాపంచలైపోతాయి మన సురేంద్రకి. అట్లా జరుగుతూ వస్తుంది వారి మధ్య ఉన్నటువంటి అద్భుతమైన దివ్యమైన అనుబంధం. ఈ సురేంద్రనాథ్ వాళ్ళ ఇంట్లోనే గురుదేవులు మొట్టమొదటిసారి స్వామీజీని
నరేన్ని స్వామి వివేకానందాన్ని కలుసుకున్నారు. ఈ సురేంద్రనే మొట్టమొదట వివేకానంద స్వామిని గురుదేవుల వద్దకి తీసుకువెళ్తారు. అట్లా చాలా వాటిల్లో ప్రథముడు ఈ సురేంద్రనాథ్. అంతేకాదు గురుదేవుల యొక్క తైలవర్ణ చిత్రాన్ని గీస్తాడు ఈ సురేంద్ర. అది కూడా ఎటువంటి అద్భుతమైన భావాలు కలిగినటువంటి చిత్రం అంటే, దీనిలో ఉన్న భావాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు ధన్యులు అని చెప్పి కేశవ చంద్రసేన్ చెప్తాడు. ఆ ముద్ర, ఆ నిలబడుకున్న తీరు, ఆ భంగిమ, ఆ హావభావాలు ఎలా ఉంటాయంటే హిందూ, బౌద్ధ, జైన, ఇస్లాం మతముల యొక్క సారాంశము అంతా ఒక్కటే. సర్వ సమన్వయపూర్వకమైనటువంటి ఆ ధోరణి ప్రదర్శిస్తూ ఉంటుంది ఆ తైలవర్ణ చిత్రం. అటువంటి దివ్యమైన తైలవర్ణ చిత్రాన్ని గీస్తాడు సురేంద్రనాథ్. అది ఇప్పటికీ కూడా చాలా గొప్పదండి. అది తర్వాత స్టూడియోకి తీసుకెళ్తారు గురుదేవుల్ని. చాలా గొప్పగా అక్కడ గురుదేవుల యొక్క చిత్రపట ఫోటోని తీస్తాడు మన సురేంద్ర. అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ ఫోటో కెమెరాలు, అది పనిచేసే పనితీరు ఇవన్నీ అడిగి తెలుసుకుంటారు గురుదేవులు. అక్కడ కూడా ఎంత గొప్పగా మనకు చెప్తారో చూడండి. పోలికి తీసుకొని వచ్చి మనకి చెప్తారు ఒక గొప్ప విషయం. ఏం చెప్తారో తెలుసా? ఈ అద్దానికి వెనకల పూసినటువంటి సిల్వర్ నైట్రేట్ వల్ల కదా మన ప్రతిబింబము, మన యొక్క రూపం అక్కడ స్థిరపడుతోంది, ఫోటోగా వస్తోంది మనకి. ఆ విధంగా మనిషి మనసులో నిష్కల్మషమైనటువంటి ఒక భక్తి భావన అనేటువంటి ద్రావకాన్ని మనసుకి పట్టించినప్పుడు, పూసినప్పుడు భగవత్ తత్వం మనలో అలా భాషిస్తుంది. భగవంతుడు మనకి అర్థమవుతాడు, భగవంతుడు మనలో ప్రతిఫలిస్తాడు, భగవంతుడు మనలో అభివ్యక్తం అవుతాడు. అటువంటి భక్తిని కలిగి ఉండాలి అని ఎంత బాగా చెప్తారండి గురుదేవులు. అట్లా అద్భుతం అసలు సురేంద్రనాథ్ నిర్వర్తించినటువంటి కార్యక్రమాలు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అక్కడ గురుదేవులకి గొంతు క్యాన్సర్ రావడంతో కాశీపూర్ ఉద్యాన గృహానికి మారుస్తారు. అయితే అప్పటి రోజుల్లో దానికి నెలకి 80 రూపాయలు బాడుగ చాలా ఎక్కువ. అందరూ చిన్న చిన్న ఉద్యోగస్తులు. ఇక ఈ సన్యాస శిష్యులది అయితే చెప్పడానికి ఏముంది, వాళ్ళన్నీ వదిలేసి వచ్చారు కదా మహానుభావులు. సరే సురేంద్రనాథ్ పిలిపిస్తారు గురుదేవులు. సురేంద్ర చూడు, వీళ్ళెవ్వరూ అంత పెట్టుకోలేరు నాయన, నువ్వు ఈ బాడుగ ఇచ్చే పని నువ్వు చూసుకో. సంతోషంగా ఒప్పుకుంటాడు. తనకు ఒక దక్కినటువంటి అపురూపమైన అదృష్టంగా, అవకాశంగా భావిస్తాడు సురేంద్రనాథ్. అయ్యో అలాగే గురుదేవ అని చెప్పినది కాకుండా ఇంకా ఎక్కువగా ఎన్నో వసతులన్నీ కూడా అమరుస్తాడు అక్కడ సురేంద్రనాథ్. దక్షిణేశ్వరంలో ఉన్నప్పుడు కూడా భక్తులు అక్కడ బస చేయడానికి, వాళ్ళ తిండికి కావాల్సినవన్నీ అమర్చేవాడు. ఇట్లా రకరకాలుగా గురుదేవుల యొక్క ఉద్యమంలో, గురుదేవుల యొక్క సంకల్పాలన్నింటిలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తూ వచ్చాడు సురేంద్రనాథ్. అంతేకాదు ఇదైన తర్వాత గురుదేవుల యొక్క నిర్యాణం అవుతుంది. గురుదేవులందరినీ దుఃఖ సాగరంలో ముంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ శిష్యుల పరిస్థితి ఏంటి? చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లు అవుతుందండి. అక్కడ చదివితే వాళ్ళ పరిస్థితి. కొంతమంది ఇళ్లకు వెళ్ళిపోతారు, కొంతమంది వెళ్ళలేక ఎక్కడ ఉండాలో అర్థం కాక అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. అటువంటి సమయంలో గురుదేవులు ఇదిగో ఈ సురేంద్రనాథ్కు కనిపించి, ఇంకా ఎవరికి కాదు, ఈ సురేంద్రనాథ్ మన ధ్యానంలో ఉండగా కనిపించి, ఆగస్టులో కదా గురుదేవులు సమాధి అవుతారు, సెప్టెంబర్ ఆ ప్రాంతంలో గురుదేవులు ఈ సురేంద్రకు కనిపించి, సురేంద్ర ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? ధ్యానము జపము చేసుకుంటున్నావు, అక్కడ నా బిడ్డలందరూ ఉండడానికి నీడ లేకుండా అల్లాడుతున్నారు, తిరుగుతున్నారు, ఎక్కడ ఉండాలో అర్థం కాకుండా అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు, వెళ్ళు వాళ్ళకు ఒక నీడ కల్పించు అని చెప్తారండి గురుదేవులు. దీని వెనకాల శారదమ్మ ప్రార్థన కూడా ఉందిలేండి. అయితే శారదమ్మ కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది తల్లి గయా క్షేత్రంలో. అమ్మ అయ్యో, ఇక్కడ బౌద్ధ భిక్షువులకి, బౌద్ధ సన్యాసులకి ఎంత సుఖప్రదమైనటువంటి వసతులు ఉండడానికి, నివసించడానికి, అబ్బబ్బబ్బా ఎంత బాగున్నారే వీళ్ళందరూ, నా బిడ్డలు. స్వామి మీరు వచ్చింది ఇందుక? వీళ్ళందరూ మిమ్మల్ని నమ్ముకొని సర్వం వదిలేసి వచ్చారే, మరి వాళ్ళకి కనీసం ఉండడానికి, తలదాచుకోవడానికి ఒక వసతి అవసరం లేదా? భవిష్యత్తులో మీరు చెప్పినటువంటి ఉపదేశాల్ని ప్రచారం చేయడానికి ఒక వ్యవస్థీకృతమైన సంస్థగా ఏర్పడద్దా వీళ్ళందరూ కలిసి? దుఃఖంతో, శోకాలతో ఏడ్చేటువంటి గృహస్థులందరూ ఎందరో సమస్యలతో, బాధలతో ఉంటారు. వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉపశమనం పొందాలంటే వీళ్ళకి తమకంటూ ఒక నీడ ఉండాలి కదా అని అమ్మ. అయ్యో అసలు అట్లా ఏమి ప్రార్థన అండి అది. ఆ ప్రార్థనతో గురుదేవులు సంకల్పించి
సురేంద్రనాథ్లో ఒక ఇది తీసుకొని వచ్చి పరిగెత్తు వెళ్ళేటట్లు చేస్తారు గురుదేవులు సురేంద్రని. అప్పుడు సురేంద్రనాథ్ వెళ్ళి స్వామీజీ దగ్గరికి వెళ్ళి, నరేన్ నరేన్ ఎంత పని అయిపోయింది, తప్పు అయిపోయింది, మీరందరూ మీకు అప్పుడు ఎలా ఇస్తున్నాను నేను కాశీపూర్లో, అలాగే మీకు అందరికీ నెలకు నేను ఖచ్చితంగా నేనే ఇస్తాను, పద మనం ఒక ఇల్లు ఎత్తుకుదాం, మీరందరూ ఆ ఇంట్లో ఉండాలి, సాధనలు చేసుకోండి, మేమందరూ వస్తాము, మీ నుంచి గురుదేవుల మాటలు వింటాము, గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా నేను వింటాము, మీరందరూ కలిసి సాధనలు చేసుకోవడానికి సరిపడేటువంటి ఒక గృహాన్ని వెతుకుదాము, సాధన స్థలాన్ని వెతుకుదాము, నివాస స్థలాన్ని చూద్దామని చెప్పి వెతికితే బారానగర్ మఠంలో, బారానగర్ అనేటువంటి చోట 10 రూపాయలకి ఒక దయ్యాలు భూతాలు పాములు తిరిగేటువంటి జీర్ణ స్థితిలో ఉన్న ఇల్లు. అటువంటి ఇంట్లో ఈ మహానుభావులందరూ మొదలు పెడతారు వాళ్ళ యొక్క పరివ్రాజకమైనటువంటి జీవితాన్ని. రామకృష్ణ మఠ సంఘం యొక్క ప్రారంభం చేసినటువంటి ధన్యుడు మన సురేంద్ర. అందుకని మహేంద్రనాథ్ ఎంత గొప్పగా రాస్తారంటే, సురేంద్రనాథ్ ధన్యుడివి సురేంద్ర, నువ్వు ధన్యుడివి, భవిష్యత్ కాలంలో అత్యంత ఉజ్వలంగా భాషించబోయేటువంటి రామకృష్ణ మఠ సంఘానికి అంకురార్పణ చేసినటువంటి వాడివి నువ్వు, ఆలంబనగా నిలిచినటువంటి వాడివి నువ్వు, ఆధారం చూపించినటువంటి వాడివి నువ్వు, ఎంత ధన్యుడివి, ఎంత పుణ్యాత్ముడివి అని చెప్పి రాస్తారు మహేంద్రనాథ్. అంతటి దివ్య జీవితము మన సురేంద్రనాథ్. అంతేకాదు, ఇదిగో గురుదేవులకి భవిష్యత్తులో మఠం నిర్మించేటప్పుడు ఉండనివ్వండి అని చెప్పి 1000 రూపాయలు శిష్యుల దగ్గర ఇస్తారంట. ఆ శిష్యులందరికీ కూడా ఈ సురేంద్రనాథ్ అంటే అమితమైనటువంటి ప్రేమానురాగాలు ఉంటాయి. ఇప్పుడు అట్లా కాదులే, ఈ డబ్బు అలాగే ఉంచుదాము, తర్వాత ఎప్పుడో మళ్ళీ గురుదేవులకి ఆ బేలూరు దగ్గర మఠంకి స్థలం తీసుకోవడము, ఆ ఆలయాన్ని నిర్మించినప్పుడు ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో గురుదేవుల యొక్క దివ్యమైనటువంటి ప్రతిమ కింద ఉన్నటువంటి చలువరాతిని ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ కనబరుస్తూ ఆ డబ్బుతో అక్కడ పరిచారంటండి. ఆ చలువరాయి అంతా కూడా ఎంత అద్భుతం కదా. గురుదేవులకు చేసినటువంటి శుశ్రూషలకు, గురుదేవుల పట్ల చూపించినటువంటి అమిత భక్తి ప్రపత్తులకు, వీటన్నిటికీ కూడా అంతకాలం గురుదేవులు సేవించుకున్న దానికి ఒక పరాకాష్ట అన్నట్లుగా సురేంద్ర జీవితంలో అద్భుతమైన దివ్యమైన అపురూపమైనటువంటి ఒక సంఘటన జరగబోతోందండి. అదేమిటంటే, గురుదేవులు శ్యాంపుకూర్ అనేటువంటి ఒక ప్రదేశంలో ఉన్నారు. అప్పుడు అంటే వైద్య సౌకర్యాల నిమిత్తము గురుదేవుల్ని దక్షిణేశ్వరం నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు, తర్వాత కాశీపూర్కి తీసుకెళ్తారు. ఈ శ్యాంపుకూర్ అన్న చోట ఉన్న సమయంలో గురుదేవుల్ని అడుగుతాడు సురేంద్రనాథ్. తాము ఎంతో కాలంగా నిర్వహిస్తూ మధ్యలో కొద్ది కాలం ఆపేశారు. ఏమిటంటే జగజ్జనని యొక్క పూజ చేయడం అనేటువంటిది. ఆ దేవి నవరాత్రులప్పుడు ఆ తల్లికి ఎంతో గొప్పగా పూజ నిర్వహించడం అన్నటువంటి దానికి ఎలాగ గురుదేవ అని అడిగితే గురుదేవులు ఏం పర్వాలేదు చేసుకోమని చెప్తారు. సురేంద్ర సోదరులందరూ కూడా భయపడతారు. అంటే అంతకుముందు ఈ పూజలు చేయడం వల్ల ఏవో కొన్ని దుర్ఘటనలు జరగడం సంభవిస్తుంది వాళ్ళ కుటుంబాలలో. అందుకని చాలా కాలంగా ఈ పూజలని నిలిపేశారు. గురుదేవులు ఇచ్చినటువంటి ఈ అభయంతో పూజ అద్భుతంగా జరిపిస్తూ వస్తున్నాడు మన సురేంద్ర. అయితే గురుదేవులు అనారోగ్యం వల్ల తమ దగ్గరికి రాలేదే అనేటువంటి ఒక బాధ ఉంది మన సురేంద్రకి. అత్యంత అమితమైనటువంటి భక్తి శ్రద్ధలతో కరిగిపోయేటట్లు దేవతలు సైతము అంత గొప్పగా పూజ చేస్తాడండి సురేంద్ర. ఆ పూజ చేసి అక్కడ ఆ బయటకు వచ్చి అమ్మ 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 అని ఆ జగజ్జనని మీద సర్వేంద్రియాలు సర్వశక్తులు కేంద్రీకరించి మనస్పూర్వకంగా అంత లోతుల్లోంచి విలపిస్తూ ఉన్నాడు అమ్మ కోసం, జగజ్జనని తలుచుకుంటూ. అప్పుడు గురుదేవులు ఏం చెప్తారంటే, స్వామీజీని మిగతా శిష్యులందరినీ పిలిచి, అప్పుడు ఆయన ఉన్నారు వైద్యులు అక్కడే ఉన్నారు, సర్కార్ అనేటువంటి ఆయన వైద్యం చేస్తున్నారు గురుదేవులకి. ఇదిగో అందరూ రండి రండి,
ఎంత అద్భుతమైన విషయం తెలుసా? ఇదిగో సురేంద్ర జగజ్జనని మీద అతిశయించినటువంటి ఒక ప్రేమావేశంతో భక్తితో విలపిస్తూ ఉన్నాడయ్యా. జగజ్జనని అతనిని అనుగ్రహించి ఇక్కడి నుంచి ఒక జ్యోతిర్మయమైనటువంటి తేజోవంతమైన దేదీప్యమాన ప్రకాశమానమైనటువంటి ఒక మార్గం బాట నాకు కనిపిస్తోంది. ఆ తల్లి ఎక్కడైతే సురేంద్ర అమ్మని ప్రతిష్టాపన చేసి పూజిస్తున్నాడో అతని భక్తికి అతని నిష్ఠకి అన్నిటికీ సంతోషంతో అనుగ్రహంతో దేవి అక్కడ అభివ్యక్తమయ్యింది. ఆ త్రినేత్రంలోంచి ఆ మూడవ కన్ను ఉంటుంది కదా లలాటంలో తల్లికి, అక్కడ నుంచి దివ్యమైన కాంతుల్ని ప్రసరింపజేస్తోందయ్యా. అంత పునీతుడైపోయాడు, అంత భాగ్యవంతుడైపోయాడు. సాక్షాత్తు అమ్మ అక్కడ అభివ్యక్తమవుతోంది, వెళ్ళండి మీరు దర్శించుకోండి అని అందరినీ పంపిస్తారు, శిష్యులందరినీ. ఎంత అపురూపమైన దివ్యమైన సన్నివేశం అండి. సురేంద్రనాథ్ జీవితానికి ఇది చాలదు. ఈ శిష్యులందరూ వెళ్ళి చూసేటప్పటికీ అక్కడ గురుదేవులు ఎలాగైతే చెప్పారో అలాగే ఆ వసారాల వరండాలో పడి ఏడుస్తున్నాడు సురేంద్ర. ఆ తెలియనటువంటి అలౌకికమైన దివ్యత్వం భాషిస్తోంది మొత్తం అంతా కూడా. ఆ పరిసరాలు, ఆ ఇల్లు, ఆ వాతావరణం అంతా కూడా ముగ్ధులైపోయారు, తన్మయులైపోయారు. అబ్బా, అక్కడ ఉన్న శిష్యులందరూ కూడా వెళ్ళినటువంటి వాళ్ళు చదివి మనము కూడా అంత అపురూపమైన భావానికి లోనవుతామండి. అంత ధన్యజీవి సాక్షాత్తు దేవి అనుగ్రహాన్ని గురుదేవుల ద్వారా పొందినటువంటి దివ్య చరిత్ర కదా సురేంద్రది. ఈ గురుదేవుల శిష్యులు, అటు సన్యాస శిష్యులు కావచ్చు, ఇటు గృహస్థులు కావచ్చు, ఎవరైనా సరే వీళ్ళందరి జీవిత చరిత్రల్ని అధ్యయనం చేయడం ఎంత గొప్ప సాధనో తెలుసా అండి. దీనివల్ల మనం ఏం చేస్తున్నామంటే గురుదేవుల యొక్క లీలా ధ్యానము అన్నటువంటి ఒకానొక అద్భుతమైనటువంటి ధ్యానం చేస్తున్నాం మనం, అంతే కదా. చూడండి, నామధ్యానం, గుణధ్యానం, రూపధ్యానం అని చెప్తారు కదా ధ్యానాల గురించి చెప్పేటప్పుడు. గురుదేవుల యొక్క లీలా ధ్యానం, ఆ కథాక్రమాలు, ఆ కథా ఘట్టాలు, ఆ సందర్భాలలో గురుదేవుల ప్రవర్తన, ఆ మాటలు, శిష్యుల యొక్క ప్రవర్తన, ఆ మాటలు ఎంత అద్భుతం అండి. ఈ కథలన్నీ కూడా, ఈ కథాయోగము మనకొక అద్భుతమైన దివ్యమైనటువంటి సాధన స్థితిని, భక్తి జ్ఞానాలని అన్నింటినీ ఇవ్వగలదు ఈ శిష్యుల యొక్క చరిత్రలు అధ్యయనం చేయడం వల్ల. నిస్సందేహంగా అటువంటి అధ్యయన తత్పరతను మనలో పెంచాలని, పరిపుష్టం చేయాలని గురుదేవుల్ని వేడుకుందాం. జై శ్రీరామకృష్ణ, జై శారదామాత, జై స్వామి వివేకానంద.